హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరిలోనూ ఒకటే టెన్షన్. ఎందుకంటే దాదాపుగా అన్ని పోస్టుల రిజల్ట్స్ వచ్చేశాయి. కానీ ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఫలితం మాత్రం ఇంకా రాలేదు, పెండింగ్లోనే ఉంది. దీనివల్ల అభ్యర్థుల్లో చాలా ఆందోళన, అనుమానాలు. అసలు ఎందుకిలా ఆలస్యమవుతోంది, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి కదా. వాటన్నిటికీ ఈ విశ్లేషణలో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో అందరి మదిలో మెదులుతున్న మొట్టమొదటి అతి ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? కరెక్టే కదా. నెలల తరబడి ఎదుర్చుట్టమంటే సహజంగానే టెన్షన్ పెరుగుతుంది. సరే, దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ఫలితాలు ఈ రోజే, అవును, సోమవారం సాయంత్రం రిలీజ్ అవ్వడానికి ఒక 90% ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సుంటుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈరోజు రిజల్ట్స్ రాలేదనుకోండి, అప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండో ఆప్షన్ ఏంటంటే, సంక్రాంతి పండగ సెలవులకు ముందే వీటిని విడుదల చేయడం. అప్పటికి కుదరకపోతే ఇక పండగ హాలిడేస్ తర్వాతైతే పక్కాగా వస్తాయి. సో ఈ 3 టైం ఫ్రేమ్స్లో ఫలితాలొచ్చే అవకాశం చాలా బలంగా ఉందన్నమాట. సరే, ఈ రిజల్ట్ డేట్స్ సంగతి కాసేపు పక్కన పెడితే, అసలు ఈ ఆలస్యం అనేది అభ్యర్థుల్లో ఎలాంటి ఆందోళన రేకెత్తిస్తుందో ఒక్కసారి చూద్దాం. అందరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న, అన్ని పోస్టుల రిజల్ట్స్ ఇచ్చేశారు కదా, మరి కేవలం ఈ ఒక్క పోస్టును ఎందుకు ఆపారు? ఇదిగో చూడండు, ఇది ఒక అభ్యర్థి ఆవేదన. ఏదో మతలబ్ జరుగుతోంది, ఇది మాత్రం పెండింగ్ ఎందుకు పెట్టారు? ఈ ఒక్క మాట చాలు వాళ్లలో ఎంత అనుమానం, ఎంత ఆందోళన ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోతోందేమోనన్న భయం వాళ్లని వెంటాడుతోంది. ఈ అనుమానాలన్నీ చివరికి ఒకే ఒక్క పెద్ద ప్రశ్నకు దారితీస్తున్నాయి. అదేంటంటే, ఈ ఆలస్యం వెనుక ఏమైనా కరప్షనుందా? పోస్టులను అమ్ముకుంటున్నారా? ఇది అభ్యర్థులందరినీ కలవరపెడుతున్న అతిపెద్ద భయం. సరే, అభ్యర్థుల ఆందోళన అది. మరి దీనిపై అఫీషియల్గా వస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈ ఆలస్యానికి అసలు కారణము అవినీతేనా, లేకపోతే మరేదైనా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆరోపణలకు సమాధానంగా వచ్చిన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఎవ్వరూ అమ్ముకోడానికి ఎవరబ్బ సొత్తు కాదు ఇది. అంటే చాలా క్లియర్గా చెప్తున్నారన్నమాట. ఈ ఉద్యోగాలు ఎవరి పర్సనల్ ప్రాపర్టీ కాదు, వీటిని అమ్మలేరు, కొనలేరు అని. రిక్రూట్మెంట్ అనేది కేవలం మెరిట్ ప్రకారమే జరుగుతుందని ఇది స్పష్టం చేస్తోంది. సో అసలు విషయమేంటంటే, ఈ ఆలస్యానికి కారణం అవకతవకలు కాదట, కేవలం ప్రొసీజరల్ డిలే, అంటే విధానపరమైన జాప్యమన్నమాట. ప్రతి పోస్టుకు సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటూ కోర్టు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. అందరికీ న్యాయం జరగాలన్నదే దీని వెనుకున్న ఉద్దేశ్యం, అంతేగాని అన్యాయం చెయ్యడం కాదని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ఇంకో ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే, ఈ పోస్ట్కున్న స్పెషల్ క్వాలిఫికేషన్స్. దీనికి 7వ తరగతి పాసై ఇంటర్ ఫెయిల్ అయి ఉండాలి. ఈ కాస్త విచిత్రమైన రూల్ వల్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ అయింది. అందుకే దీనికి ఎక్కువ టైం పడుతోందన్నమాట. ఇది ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కథ. సరే, ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టి, ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏం చేయాలో చూద్దాం. వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్లకి జనవరి 6 నుండి 9 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగనుంది. ముందుగా ప్రొవిజనల్ లిస్ట్లో పేరున్న వాళ్లందరికీ కంగ్రాట్స్. వెరిఫికేషన్ ప్రాసెస్ స్మూత్గా జరగాలంటే ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. 1. మీకు అందిన ప్రొవిజనల్ సెలెక్షన్ ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. 2. కావలసిన అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. 3. ఫామ్ 1, ఫామ్ 2 వీటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా అంటే చాలా కీలకమైన స్టేజ్. ఎందుకంటే ఆ ఫామ్లలో గాని, డాక్యుమెంట్లలో గాని ఒక్క చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థిత్వం రద్దయ్యే ప్రమాదముంటుంది. అందుకే వెళ్లే ముందు ప్రతి దాన్ని 1కి 2 సార్లు క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో అస్సలు అజాగ్రత్త వద్దు. సరే,
సెలెక్ట్ అయిన వారి సంగతి ఇది. మరి ఫస్ట్ లిస్ట్లో ఛాన్స్ రాని వారి పరిస్థితి ఏంటి? చాలామందికి ఒకటే డౌట్, అసలు సెకండ్ లిస్ట్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎప్పుడొస్తుంది? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. అసలు పోస్టులన్నీ ఫిల్ అయిపోయాక సెకండ్ లిస్ట్ ఎలా వస్తుంది? ఇది చాలామందికొచ్చే ఒక కామన్ డౌట్. కానీ ఫస్ట్ లిస్ట్ తర్వాత కూడా కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. అది ఎలాగో, వాటిని ఎలా భర్తీ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, సెకండ్ లిస్ట్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒకే అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు లేదా వేరే వేరే జిల్లాల్లో జాబ్ రావచ్చు. అప్పుడు వాళ్ళు ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు, మిగతావి ఖాళీ అవుతాయి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమంది రిజెక్ట్ అవ్వచ్చు. ఇలా ఏర్పడిన ఖాళీలను మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న వాళ్లతో ఫిల్ చేస్తారు. అలా సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి రెండో జాబితా వచ్చే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే దాని టైంలైన్ గురించి, అంటే ఎప్పుడొస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సో కొంచెం ఓపిక పట్టాల్సుంటుంది. దీనిపై ఏదైనా కొత్త అప్డేట్ రాగానే తప్పకుండా తెలియజేస్తాం. ముగింపుగా ఒక్క మాట, ఈ ఫలితాలు, ఈ లిస్టుల కోసం ఎదురుచూడటమనేది మానసికంగా ఎంత అలసటగా ఉంటుందో అర్థం చేసుకోగలం. ఇంత దూరం వచ్చారంటేనే దాని వెనుక ఎంత కష్టముందో తెలుస్తోంది. ఆ శ్రమను ముందు గుర్తించాలి. కాబట్టి ఫలితాల గురించి ఎక్కువగా టెన్షన్ పడకుండా నెక్స్ట్ స్టేజ్కి రెడీగా ఉండటం మీద కాన్సంట్రేట్ చేయాలి. డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నారా? ఎందుకంటే అవకాశమనేది ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. సో అంతా సిద్ధంగా ఉన్నారా?